మార్కు సువార్త 3:14లో ఆయన స్పందన బాలేదట. మరి ఎందుకు వచ్చాడంటే ఆయనతో ఉండడానికి రాలేదు. నెక్స్ట్ పేరు కొరకు వచ్చాడు. పేరు కొరకు. దేని కొరకు? పేరు కొరకే. ఆ 3వ అధ్యాయం మరలా ఒకసారి చదవండి. ఎంత ఎంత బాధగా ఉంటుందో ఒకసారి మీరు చదవండి. 3వ అధ్యాయం 13వ వచనమా? ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వెళ్ళిరి. వారు తనతో కూడా ఉండుటకు అంటే తనతో ఉండాలని ఆయన పిలుచుకుంటే ఆ స్పందించాడట, వచ్చాడట. మరి ఉండడానికి పిలవబడలేదంటే ఉండడానికి పిలవబడలేదు. మరి ఎందుకు పిలువబడ్డాడంటే ఆ పిలుపుని ఎలా అందుకున్నాడు చూడండి. ధనం కొరకు, పేరు కొరకు, నెక్స్ట్ ఘనత కొరకు, నెక్స్ట్ ఈయనతో ఉంటే ఫుడ్ ప్రాబ్లం ఉండదు, నెక్స్ట్ ఈయనతో ఉంటే ఈయన మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయనకి ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈయన అడవిలోకి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు. ఈయన ఎక్కడుంటే అక్కడ జనాలు వెంబడిస్తున్నారు. అసలు ఆ రోమ రాజుకు లేనంత ఫాలోయింగ్ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది, ఫేమ్ ఉంది, ఫుడ్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, నడిచిపోద్ది జీవితం అనుకుని స్పందించాడట. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి పిలుపుకి నువ్వు ఏ లెక్కలు వేసుకుని స్పందిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. ఈ దేవుడు నమ్ముకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడంటండి. అందుకే నమ్ముకున్నానంటే నీకు యోధాకి పెద్ద తేడా ఏముందని అడుగుతున్నాను నేను. ఈ దేవుడు నమ్ముకుంటే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాడంటే ఆడి వ్యాపార బుద్ధులకి నీ బుద్ధులకి పెద్ద తేడా ఏమన్నాయని నేను అడుగుతున్నాను. ఈ దేవుడు నమ్ముకుంటే ఇదిగో స్థితిగతులు మార్చేస్తాడట. ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్లు లైఫ్ అయిపోద్దట. చర్చిలో మన 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 యొక్క డాక్యుమెంట్ వేసినట్టు చెప్తారంటే నువ్వు పేరు కోసం వెంబడిస్తున్నావు ఆయన్ని. ఇల్లు కోసం, కారు కోసం, బైక్ కోసం, ఉద్యోగం కొరకు, పెళ్ళిళ్ళ కోసం, ఆస్తుల కొరకు ఆయన వెంబడిస్తే యోధా కూడా వెంబడించాడు. ఎందుకు వెంబడించావంటే ఫుడ్, నెక్స్ట్ ఫేమ్, నెక్స్ట్ అకౌంట్, ఫైనాన్షియల్గా బాగుంటాం ఈయన వెంబడిస్తే. ఈరోజు మెజారిటీ ఇండియాలో ఉన్న క్రిస్టియానిటీ ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఫైనాన్షియల్గా చెప్పండి బాగుంటామని నమ్ముతున్నారు. నేను అడుగుతున్నాను, ఈ నమ్ముకుంటే జీరో అయిపోతారంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఈ నమ్ముకుంటే ఇల్లు అమ్మేయాలి, వాకిలు అమ్మేయాలి, ఉన్నాయి ఇచ్చేయాలి, పూర్తిగా ఒక రోజుకి ఏమవుతుందో కూడా తెలియదు, జీవితం ఎద్దేవ చేసినట్టు అయిపోద్దంటే ఎంతమంది వెంబడిస్తారు? నేను అడుగుతున్నాను, స్పందించాం, లెక్కలు వేసుకుని స్పందించాం, కలిసి వస్తుంది అనుకున్నాం కాబట్టి స్పందించాం. ఈ నమ్ముకుంటే కొన్ని పనులు అవుతాయి అనుకున్నాం కాబట్టి స్పందించాం. ఆ పదమొక్కులు దేవుడిని చూసినట్టే చూశారు. యోధా అలాగే చూశారు. ప్రశ్న, ఇలాంటి వాడని తెలిసిన ఎందుకు పిలిచే ప్రభువా ఇలాంటి వాడిని అని అడిగితే ఆడి బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని నాకు తెలుసు, ఆడిలో యథార్థమైన స్పందన లేదని నాకు తెలుసు, వాళ్ళ ఊరి మంచిది కాదని నాకు తెలుసు. ఆయన ఎందుకు పిలిచే ప్రభు అంటే ఆయన అంటాడు, ప్రేమను బట్టి పిలిచాను అన్నాడు. దేని బట్టి? ప్రేమను బట్టి నేను ప్రేమించాను. యోధాకే కాదు, నీకు 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 నాకు మనందరికీ ప్రేమను బట్టి పిలిచాడు. ఎందుకు పిలిచే ప్రభు అంటే మీ స్వతంత్ర జీవితంలో ఒక అవకాశం ఇస్తున్నాను, మీ వ్యూ మార్చుకుంటారని పిలిచాను నేను. మీరు ఎలాంటి వారని తెలిసి నాకు మీ చేతికి తాళాలు ఇస్తాను నేను. మీ వ్యవహారం ఇదని తెలిసి కూడా నేను కావాలని పిలిచాను. నీ హృదయ స్పందన ఎలా ఉంటుందో కూడా నాకు తెలిసి నేను పిలిచాను. ఒకవేళ చర్చిని అడ్రస్గా చేసుకుని నువ్వు రావడానికి పోవడానికి మధ్యలో నువ్వేమన్నా చక్కబెడతావని కూడా తెలిసి కూడా నేను పిలిచాను. ఎందుకు పిలిచాను తెలుసా? అవకాశం ఇచ్చాను, మార్చుకుంటావని ఇచ్చాను. యోధాకి ప్రేమించి అవకాశం ఇచ్చాడు అన్నది ఎంత వాస్తవమో, మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇచ్చాడు అన్నది కూడా అంతే వాస్తవం. మనలో ఎవరైనా ఈరోజు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండి జీవిస్తే నేను చెప్తున్నాను, ప్రేమను అలుసుగా తీసుకుని, అవకాశంగా తీసుకొని ఆయనకే దొంగ ముద్దులు పెడుతూ తిరగాలనుకున్నారో నేను చెప్తున్నాను.
మనం ఏ ముద్దు పెడుతున్నామో, ఏ పాట పాడుతున్నామో, ఎలా ముద్దు ఆడుతున్నామో, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో, ఏ ఫీలింగ్తో ఇక్కడ కూర్చున్నామో అన్నీ ఆయనకి తెలుసు. నేను చెప్తున్నాను, ఆయన పాడవాడు. చెప్పండి, వేషధారణతో మనల్ని మనమే పాడు చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. యోధ హృదయంలో ఏదో పెట్టుకుని ప్రభువు వెంబడిస్తున్న యోధ జాగ్రత్త అని పలుమార్లు చెప్పాడు. ఈరోజు హృదయంలో పెట్టుకుని మనం వెంబడిస్తే అని చెప్తున్నాడు. హృదయంలో ఉన్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొస్తా అన్నాడు. చూస్తాడు, చూస్తాడు. ఆ కొరింథీ పత్రిక 4:5 అన్నాడు, హృదయంలో ఉన్నది ఖచ్చితంగా ఒక రోజు వెలుగులోనికి తెచ్చేస్తాడు. ఆ రోజు నెత్తు నోరు కొట్టుకుంటావు, ఆ రోజు గుండెలు బాదుకుంటావు, ఆ రోజు ఎందుకు ఇలా దేవుళ్ళో ఉండి కూడా నేను ఎలా ప్రవర్తించిన రోజు ఏడుస్తావు. ఆ గిల్ట్ నువ్వు తట్టుకోలేక చివరికి దాన్ని భరించలేక నువ్వు తీసుకునే ఫైనల్ డిసిషన్ ఏంటో తెలుసా? ఊరేసుకుని చచ్చిపోతావు. సమాధానం చెప్పలేవు, మనస్సాక్షికి చెప్పలేవు, దేవుడికి చెప్పలేవు. చివరికి నేను చర్చిలో ఇంత ఎలా ఉండి కూడా నేను ఎందుకు ఇలా చేశానని భరించలేకపోతావు. యోధాగాడు చేతులారా చేసుకున్నాడు, కావాలని చేసుకున్నాడు, స్పందించాడు. యథార్థత లేకుండా స్పందించాడు, లెక్కలేసుకుని స్పందించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన హృదయాల్లో ఏముందో ఖచ్చితంగా చూస్తాడు.